చూస్తుంటే ట్రంప్ సార్ జర్రంతా మెత్తబడ్డట్టుండు. దేశమంతా లొల్లులు జరగబట్టే మనుషులను చంపబట్టిరి, పబ్లిక్ అంతా సార్ మీదకే ఎగబడబట్టిరి. దేశంలో ఇంత జరుగుతున్నా అధ్యక్షుల వారు మాట్లాడతలేడు కాబట్టే ఇంకింత ఎక్కువైతున్నాయని కూడా అనబట్టిరి. ఆగో గందుకే ఇలా మైక్ ముంగటికి వచ్చిండు. మొత్తుకోంగా మొత్తానికైతే నోరు తెరిచిండు ట్రంప్ సారు. తెల్లతోలు మందంగాడు మన సీనన్నను కాల్చి చంపిన ముచ్చట మీద మాట్లాడిండు సర్కార్ మీటింగ్ లా. As well as last week's shooting in Kansas City remind us that while we may be a nation divided on policies, we are a country that stands united in condemning hate and evil in all of its very ugly forms. మనుషులను కాల్చి చంపుడు కరెక్ట్ కాదు. దేశంలో నేరాలు ఘోరాలు జరిగితే ఊకునేది లేదన్నాడు. పబ్లిక్ అందరూ భయం లేకుండా బతికేందుకు భరోసా ఇస్తామన్నాడు అధ్యక్షుల వారు. గంజాయిని అంతం చేస్తా, బద్మాషిగాళ్ళ తోలు తీస్తా, తుపాకుల మూత లేకుండా చేస్తా, ఉగ్రవాదులను ఉరికిపిస్తా అని పెద్ద పెద్ద డైలాగులు వేల్చిండు. అందరూ భూమి మీద నిలబడితే నువ్వు మాట మీద నిలబడే మనిషివి సారు. ఇచ్చిన హామీలు తీరుస్తందుకు ఈ నెల 15 రోజులలోనే ఎన్నో గొట్టు నిర్ణయాలు తీసుకున్నావు. సేమ్ ఇట్లనే దేశంలో పబ్లిక్ అందరికి రక్షణ కల్పిస్తా అనే ఈ మాటను కూడా నిలబెట్టుకోసారు. తిక్కున్నా దానికో లెక్కున్నదని అనుకుంటాం.